ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడునుగాక. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. 2025 సంవత్సరంలో దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు కదా. ఎంతో సంతోషంగా ఆర్భాటంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్ చేసుకున్నారు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2025 మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు రావాలి, మన కుటుంబాలు దీవెనకరంగా మారాలని మరి నేను కూడా కోరుకుంటున్నాను. మీ అందరి కుటుంబాలు ప్రభు ఆశీర్వదించునుగాక. దేవునికే మహిమ. మరి ఈ దినమున మీ అందరికీ దేవుడు వాగ్దానాలు ఇచ్చారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ ఏమనుంది? అబ్రహాముతో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమనుంది? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, పేరు ప్రఖ్యాతులు రావాలన్నా దేవుడు ఆశీర్వదించకుండా ఎవరి భూలోకంలో గొప్పవారు అవ్వలేరు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తానన్నాడు. ఆ విధంగానే ఒకప్పుడు అబ్రహాము ఘనతనందని వాడుగా అబ్రాముగా పిలువబడ్డాడు. దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము అనేక జనములకు తండ్రిగా చేశాడు. ప్రియ క్రైస్తవ బిడలారా, ఎందుకంటే ఎన్నిక లేనివాని ఆయన ఎన్నుకునే దేవుడు, గొప్ప జనముగా చేసే దేవుడు. అబ్రహాము మరి దేవుడు మాట్లాడిన తర్వాత మెసొపొతేమియా ప్రాంతాన్ని విడిచి కనానుకు బయలుదేరినప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహాం నిన్ను గొప్ప జనముగా చేస్తా. అప్పటి వరకు దేవుడు శక్తి తెలియదు, అప్పటి వరకు బొమ్మలు అమ్ముకుంటూ బ్రతికిన ఈ అబ్రహాం జీవితాన్ని దేవుడు అబ్రహాముగా పేరు పెట్టి పిలిచాడు. నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. అవును, దావీదుతో కూడా దేవుడు ఏమన్నాడంటే, లోకములో గనులకు కలుగు అంటే పేరు నీకు ఇస్తానన్నాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు ఎంత పొజిషన్లో తీసుకెళ్ళాడు చూడండి. ఒక వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు కలగాలంటే దేవుడే. ఈరోజు నీ బిజినెస్లో ఒక ఉన్నతంగా వెళ్ళాలంటే దేవుడు ఆశీర్వదించకుండా ఎవరు కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో దావీదుతో దేవుడు మాట్లాడాడు. దావీదుతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ నామమును గొప్ప చేస్తా. అవును, దేవుడు ఆశీర్వదించేది గొప్ప చేశాడు. గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు ఇస్తానన్నాడు. చూద్దాం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. నీవు నా సేవకుడైన దావీదుతో ఏమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతి ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటు నెల్ల తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. లోకములో గనులకు కలిగిన పేరు వంటి పేరుని కలగజేస్తా. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుడు ఘనపరిచేది, దేవుడు ఒకరిని హెచ్చించేది, దేవుడు ఒక మనిషిని అభివృద్ధి చేసేది. ఆశీర్వదించాలన్నా, ఘనపరచాలన్నా, గొప్ప చేయాలన్నా దేవుడే. దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా ఆశీర్వదించబడలేరు. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గొర్రెల వెంబడి తిరుగుతూ గొర్రెలు కాసుకుంటున్న ఆ దావీదును దేవుడు ఎలా చేశాడు? ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు. ఎంత అద్భుతం అండి! గొర్రెలు కాసుకునే వ్యక్తి అందరూ నమస్కారం చేస్తూ రాజుగారుని ప్రణామం చేస్తూ అంతగా హెచ్చించడానికి ఆ పేరుని హెచ్చించింది ఎవరు? దేవుడే. ఈరోజు ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా, ఏ మంత్రి అవ్వాలన్నా దేవుని చిత్తం లేకుండా
అధికారులను, ప్రధానులను, నాయకులను, పాలకులను నియమించేది కూడా దేవుడు. ప్రభునామానికి మహిమ. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా, ఎవరొచ్చినా మనకు వచ్చిన ప్రభుత్వాలను, మనకున్న నాయకులను మనం గౌరవించాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మరి దేవుడికి ఇచ్చిన నాయకత్వాన్ని బట్టి దేవుని ఘనపరచాలి. ఎందుకంటే లోకములో ఆ ఘనత, ఆ పేరు ప్రఖ్యాతిని ఇచ్చేది దేవుడు. ప్రభునామానికి మహిమ. అందుకే మన క్షేమముగా, సుఖముగా, నెమ్మదిగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, మీకున్న ప్రధానుల కొరకు, మీకున్న మీ కాపర్ల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నీ నామమును గొప్ప చేస్తానన్న దేవుడు అబ్రహాముని ఈరోజు అనేక జన్మలకు తండ్రిగా దేవుడు చేస్తాడు. అబ్రహాం సంతానముగా క్రైస్తవ బిడ్డలారా ఇంతగా హెచ్చించుటకు, ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే దేవుని మహాకృప. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో నిలబడాలంటే దేవుడే కదా. దేవుడు లేకుండా మనం ఎక్కడి నుండి వచ్చాం? చాలామంది ఎలా ఉంటారంటే మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత, ఉన్నతమైన స్థానంలో ఉన్న తర్వాత దేవుని మర్చిపోతారు. మా దగ్గర ఒక సహోదరి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయమని, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం కూడా సెలవులేదు అయ్యారంట. చూడండి, దేవుడు ఎంత నీకు ఘనత ఇచ్చి, నీకు పేరిస్తే, నేను ఉన్నతమైన స్థానం నిలబెడితే ఇప్పుడేమో ఆదివారం మందిరానికి రావడానికి కూడా ఖాళీ లేదండి. కారణం ఎక్కడ దొరుకుతుంది? ఒక్కొక్కరు ఏమంటారంటే, ఆ ఒక్క ఆదివారమే కదా మాకు సెలవు, ఆ ఒక్కరోజు కుటుంబంతో గడపాలి, పిల్లలతో గడపాలని ఎవడు కొంతమంది. నేను హెచ్చించింది ఎవరు? దేవుడు అని గుర్తుపెట్టుకో. నేను ఈ పొజిషన్ నడిపించింది ఎవరు? దేవుడు. నీకు ఈ స్థాయిని ఇచ్చింది దేవుడు. దేవుని ప్రక్కన పెట్టి నువ్వు ఏ పనులు చేసినా సక్సెస్ అవ్వలేవు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అది నేర్చుకోవాలి. దేవుని నామానికి గొప్ప చేస్తే, దేవుడిని ఘనపరుస్తుంటే, దేవుని ప్రక్కన పెడుతుంది. లోకములో గనులకు కలుగు వంటి పేరు నీకు ఇస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే అబ్రహాముతో ఏమన్నాడంటే, నీ నామమును గొప్ప చేస్తా. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? నీవు ఉన్నతంగా ఆశీర్వదించాలనుకుంటున్నావా? ఎందుకంటే మృతులుగా చేయగలడు, మరి ఉన్నతమైన స్థానంలో పైకి లేవనెత్తగలడు, పడద్రోయగలడు. దేవుని వాక్యంలో హన్నా జీవితంలో హన్నా ప్రార్థన చేస్తుంది. జనులను మృతులుగాను, జనులను సజీవులుగాను ఆయనే చేయవాడు, దరిద్రులుగా చేయవాడు ఆయనే. మొదటి సమూయేలు గ్రంథం 7వ వచనం కూడా చదవండి. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. హల్లెలూయా. ఐశ్వర్యం కలగజేయాలన్నా కలగజేస్తాడు, దారిద్ర్యాన్ని కలగజేయాలన్నా కలగజేస్తాడు, కృంగదీయాలన్నా కృంగదీస్తాడు, లేవనెత్తాలన్నా లేవనెత్తాడు. అన్నీ ఆయన చేతిలో ఉన్నది. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, దేవుళ్ళు ఇంత కెపాసిటీ ఉంది. ఆయన లేవనెత్తగలడు, పడగొట్టగలడు, మరి నువ్వు ఒక మంచి పొజిషన్ నిలబెట్టగలడు. ఇన్ని క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అవును, మరి వాక్యం వింటున్నా నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఉన్నతమైన స్థాయి నిలబడాలని కోరుకుంటే, దేవుడే ఏదైనా నేను హెచ్చించాలంటే, వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక కృంగజేయవాడు, లేవనెత్తువాడు ఆయనని గుర్తుపెట్టుకో. నీకు గనుల వంటి పేరు కూడా కలగజేసేది ఆయనే. దేవునికి మహిమ. మరి అబ్రహాము ఎలా ఒకప్పుడు ఏదో బొమ్మలమ్ముకుని బ్రతికిన అబ్రహాము జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా ఉన్నతమైన స్థానం నిలబెట్టి అనేక జనములకు తండ్రిగా చేస్తాడు కదా. అలాగే అంత మాత్రమే కాదు, దావీదుకి గొప్ప పేరు కలగజేస్తుంది ఆయనే కదా. గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదుని తీసుకొచ్చి ఆయన పేరును అంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అదే దావీదు గురించి మనం చదివితే ప్రైజ్ ద లార్డ్, అందులోనే మొదటి దినవృత్తాంతములో మనం 17వ అధ్యాయంలో చూసాం కదా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఆ దావీదు గురించి దేవుడు? చూడండి బాబు, నెక్స్ట్ పాయింట్ కూడా. నీ ముందర నిలవక నిర్మూలన చేసితిని, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయదును. మరియు నేను నా జనులను ఇశ్రాయేలు కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 25వ వచనంలో అక్కడ కూడా ఏమంటున్నాడు? దేవా, నీకు సంతతి కలుగు చేసేదన్న నీ దాసునికి నీవు తెలియజేయుచున్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనం ధైర్యము కలిగాను. యెహోవా, నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసునికి సంతతి నిత్యము నీ సన్నిధి ఉంటున్నట్లుగా. 24వ వచనం ఏమన్నాడు? ఇశ్రాయేలుల దేవుడై నైన సైన్యముల అధిపతి యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికి ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిత్యముగా స్థిరపరచబడును గాక. హల్లెలూయా. దావీదు కూడా దేవుని సరే, అయ్యా నువ్వు ఇచ్చిన మాట ఎన్నటికి స్థిరపరచబడును కాక. పేరు
కాబట్టి ఒక వ్యక్తిని గనులుగా చేసేది దేవుడిని గుర్తుపెట్టుకోండి. వాక్యం వింటున్న ప్రియ దేవుని పెట్టారా, దేవుడి నిన్ను గణపరుస్తుంది, దేవుడి నిన్ను ఉన్నతమైన స్థానం నిలబెట్టింది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆదికాండం 17:20 కూడా చదవండి. దేవుడు ఇస్మాయేలును గురించి కూడా, అబ్రహాం తర్వాత ఇస్మాయేలు గురించి కూడా ఏమంటున్నాడంటే, ఇస్మాయేలును గురించి దేవునికి మహిమ. దేవుడు చూడండి, ఒక వ్యక్తిని గొప్పగా చేయాలన్నా, ఒక వ్యక్తి గనులుగా చేయాలన్నా, ఒక వ్యక్తికి ఒక మంచి పేరు తీసుకురావాలని దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు నీ వ్యాపారంలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ, దేంట్లోనైనా సోదరుడా, దేవుడిని ఒక గొప్ప వ్యక్తికి చేయాలంటే, లోకములో గనులు కలిగే పేరు నీకు కలగాలంటే దేవునికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత వచ్చినా ఒదిగే ఉన్నప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు కదా. చూడండి, ఇస్మాయిల్తో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 17:20 ఇస్మాయిలును గూర్చి, నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. దేవుడు ఇస్మాయిల్తో కూడా అంటున్నాడు, అతన్ని గొప్ప జనముగా చేస్తా. అవును సోదరుడా, సోదరి, నీ పేరు ఒక గొప్పగా మారు మ్రోగాలి అంటే దేవుని కృపే. ఎక్కడో దావీదు గొర్రెలు కాసుకునే దావీదుకి ఇంత మహారాజుగా చేసి, ఇశ్రాయేలుని ఏలే రాజుగా చేసిన దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయడా, నిన్ను ఆశీర్వదించడా? అబ్రహాముతో మాట్లాడి అబ్రహాము పేరును గొప్ప చేసిన దేవుడు ఈరోజు నీ పేరును కూడా గొప్ప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 18:18 కూడా చూడండి, అక్కడ ఏమనుంది? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించును. అదిగో, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడు. ఆమేన్. ఈరోజు నీకు కూడా అలాంటి పేరు కావాలని కోరుకుంటున్నావా? నిన్ను కూడా దేవుడు హెచ్చించాలని కోరుకుంటున్నావా? నీవు కూడా ఒక గొప్ప జనం కావాలని కోరుకుంటున్నావా? ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, అలా నువ్వు గొప్ప జనం కావాలంటే ఈరోజు దేవునికి విధేయుడిగా జీవించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాడు. ఆదికాండము 21:18 కూడా చదవండి. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఇక్కడ ఎవరిమే? ప్రియ సహోదరులారా, చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఈమె హాగరు. ఇక్కడ అబ్రహాము దగ్గర ఈమె చూడండి, శారమ్మ దగ్గర పరిగా పనిచేసింది. శారమ్మ దగ్గర పరిగత్తిగా ఇంట్లో పనిచేస్తూ ఆమెకి మరి ఎలా ఉందంటే, అబ్రహాముకు ఆ టైంలో సంతానము లేని సమయంలో శారమ్మ ఇదివరకు రోజుల్లో ఎలాగంటే మరి పిల్లలు లేరు కాబట్టి ఈ హాగరును భార్యగా చేసింది. హాగరు తర్వాత కొంతకాలం ఈమె గర్భవతి అయిన తర్వాత, ఈమెకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈమె హాగరు శారమ్మ యజమానురాలనే నీచురాలుగా భావించుకుంది. అంటే ఆమెను చూసి నీచురాలుగా భావించుకున్నప్పుడు ఇక శారమ్మ కూడా కోపం వచ్చి ఆమె తరిమేపించింది. ఇంట్లోంచి తరిమేపించిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళి ఏడుస్తుంది. చూడండి, ఆ బాబును పట్టుకొని ఏడుస్తూ, ఇక ఈ బాబు చావు నేను చూడలేను, ఒంటరిగా ఏడుస్తూ, అయ్యో ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, ఏడుస్తూ ఉంది. ఆ పిల్లవాడిని దాహంతో ఒంటరిగా అబ్రహాం కూడా ఆ ఎడారిలో వదిలిపెట్టినప్పుడు ఆయన తీసుకొచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉందంటే ఏడుస్తుంది, నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, నేను అబ్రహామును నమ్ముకున్నానే, ఇప్పుడు నా పరిస్థితి ఈ ఎడారిలో చాలా మరి బాధపడుతున్నాను, ఏడుస్తూ దుఃఖపడుతూ, పిల్లవాడు చావునికి నేను చూడలేను, వాడు చిన్నవాడు, వాడికి నీళ్ళు లేకపోతే ఈ ఎండకి ఈ ఎడారిలో చచ్చిపోతాడేమో అనుకున్న టైంలో దేవుడు హాగరు మొరబడి విన్నాడు. ఏడుస్తుంది అక్కడ. దేవా, చూచుచున్న దేవుడిని అడిగింది, మొరపెట్టింది, కన్నీరు విడిచింది. అయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొర వినయ్యా. దేవుడు కూడా ఆమెతో మాట్లాడాడు, అమ్మా నువ్వు యజమానులకు లోబడు, అణిగిమణిగుండు. అలాగే దేవుడు ఏమన్నాడు, ఆ చిన్నవారి మొర విని దేవుడు ఆ నీటి ఓట చూపించి, భయపడొద్దు హాగరు, నువ్వు భయపడొద్దు, ఈ ఎడారిలో ఒంటరిగా ఉన్నాను దుఃఖపడుతున్నావు కదా, ఇదిగో ఈ కుమారుని కూడా నేను లేవనెత్తుతా, ఇతను కూడా గొప్ప జనముగా చేస్తా. హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఉన్నానే, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ పరిస్థితి అని ఏడుస్తున్నావు కదా, ఇదిగో నేను నీ మొర విన్నా, నీ బిడ్డ ప్రార్థన ఆలకించా, నీ ప్రార్థన ఆలకించా, ఈ స్థలంలో నిత్యముగా ఇదిగో నేను విన్నాను కనుక మీ మొర
రాబో దినాలలో నీ కుమారుడు ఒక గొప్ప జనముగా చేస్తా. దేవుడు అన్న ప్రకారం దేవుడు హాగరు సంతానాన్ని కూడా ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఆయన ఎవరిని చేయవిడిచే దేవుడు కాదండి. ఆయన ఎద్దకు వచ్చేవారిని ఏమాత్రం త్రోసివేయడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. ప్రభువునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన గొప్ప జనముగా చేస్తానన్న దేవుడు. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనం చదువుదా. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. ఏమంటున్నాడు? యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను వడ్లను వెండి బంగారములను దాసీలను. చూడండి, అబ్రహాము గురించి తన పనివాడు ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా యజమానుడు బహు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. నా యజమానుని గొప్పవానిగా చేసింది దేవుడే. అక్కడ మన యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడే. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, నువ్వు ఒక గొప్ప జనముగా ఉండాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే, నువ్వు ఉన్నతమైన స్థానంలో నిలబడాలంటే దేవుడే నిన్ను హెచ్చించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నా యజమానిని దేవుడే బహుగా ఆశీర్వదించాడు. మరి ఈరోజు దేవుడు లేకుండా ఎక్కడండి? దేవుడు ఉండబట్టే, దేవుడు ఆశీర్వదించబట్టే, దేవుడు మనం ప్రేమించబట్టే, దేవుడి కృప ఇవ్వబట్టే మనం ఇలా ఉండగలుగుతున్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, సోదరి, సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేయాలంటే ఆయనే కదా. నిన్ను ఒక ఉన్నతమైన స్థానములు నిలబెట్టాలంటే ఆయనే కదా. నిన్ను ఒక పొజిషన్లో నిలబెట్టాలంటే ఆయనే కదా. కాబట్టి నిన్ను గొప్ప జనముగా చేయాలన్నా, నిన్ను నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా, త్రోసివేయాలన్నా ఆయన చేతిలో ఉన్నదని గుర్తుపెట్టుకోండి. వాక్యం వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, దేవుడు మరి మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. కృంగిపోతున్నావా? ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావా? ఈ ఆర్థిక పరిస్థితి, ఈ సమస్యలు, ఈ అప్పు, ఈ కొదువ ఎలా తీరిద్ది అనుకుంటున్నావా? దేవుని దగ్గర నువ్వు మొరపెడితే దేవుడు ఇవ్వలేదంటూ ఏదీ లేదని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నన్ను అడుగుము జనములకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతములు సొత్తుగా ఇస్తానన్న దేవుడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. అబ్రహాంతో కూడా మాట్లాడాడు. ఇదిగో నీవు చూడు, ఇదంతా చూడు, నేను నీకు ఇస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని యందు నీ విశ్వాసం ఉంచు. దేవుని మీద ఆధారపడు. ప్రభునామానికి మహిమ. దేవుడు నాతో మాట్లాడినప్పుడు కూడా నేను నా కుటుంబాన్ని 1994వ సంవత్సరంలో నా ఇంటిని విడిచి వచ్చా. అబ్రహాంతో మాట్లాడినట్టుగా నేను గొప్ప జనముగా చేస్తానన్న దేవుడు. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించి మరి అనేక మందిని సమూహంగా జనాన్ని ఇచ్చాడు, అనేక బ్రాంచీలను ఇచ్చాడు. ప్రభు పిలుపుని బట్టి నేను చిలకలూరిపేట ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రభు మాట్లాడిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఈరోజు అనేక బ్రాంచీలు ఇచ్చాడు, అనేక ప్రాంతాల్లో కూడా దేవుడు సంఘాలు ఇచ్చాడు. కారణం ఏంటి? దేవుని మాటకు లోబడినప్పుడు. ఒక ఒంటరిగా ఉన్న వారిని దేవుడు 10,000 మంది అగినట్టు చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 100 మందిగా చేయగల శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అండి. వాక్యం వింటున్నావా? ప్రియమైనటువంటి తమ్ముడా, ప్రియ చెల్లి, దేవుడు ఆశీర్వదించాలని కోరుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నా కుటుంబాన్ని విడిచి వచ్చిన తర్వాత, నేను కూడా అందరిని పేరెంట్స్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఈరోజు అందరూ నా దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎంతోమంది అక్కల్ని, చెల్లెల్ని, తమ్ముళ్ళను, అన్నలను ప్రభు ఈరోజు నాకు ఇచ్చాడు. వీళ్ళందరూ సంఘములు ఎంతమంది అన్నయ్య అని పిలుస్తుంటే ఎంతో ఆశీర్వాదకరంగా. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు కనుక ఈరోజు యేసయ్య ఈ స్థలంలో ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదను. హల్లెలూయా. దేవుడు యాకోబుతో కూడా మాట్లాడాడు. భయపడొద్దు, ఐగుప్తు వెళ్ళటానికి భయపడొద్దు, నేను గొప్ప జనముగా చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు విషయంలో, ఎందుకంటే తన కుమారుడు ఐగుప్తులో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత యోసేపు ఐగుప్తునే పరిపాలిస్తున్నాడని తెలుసుకొని తండ్రి కోసం మరి వాళ్ళందరూ పంపించాడు. కొన్ని ఆయన తీసుకురావడానికి సామాగ్రిని, వస్తు సామాగ్రిని, అన్ని వాహనాలను పంపించేటప్పుడు దేవుడు కూడా మాట్లాడుతున్నాడు యాకోబుతో. భయపడొద్దు, నేను నీ తండ్రి దేవుడని గుర్తుపెట్టుకో. నేను అబ్రహాం, ఇస్సాకుల దేవుడని నేనే. హల్లెలూయా. నువ్వు ఐగుప్తుకి వెళ్ళటానికి భయపడొద్దు, నేను గొప్ప జనముగా చేస్తా.
అన్న దేవుడు ఆ విధంగానే యాకోబును ఐగుప్తును తీసుకెళ్ళి ఇశ్రాయేలుగా మార్చి యాకోబుని ఇన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి మరి అనేక జనములకు తండ్రిగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తమ్ముడా, చెల్లి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఐగుప్తును తన కుమారుడు పరిపాలించే వ్యక్తిగా దేవుడు చేశాడు, ఒక ఉన్నతమైన ప్రధానునిగా చేశాడంటే మరి అంత గొప్ప జనముగా చేయటానికి దేవుని కృప. ఈ యోసేపు గోతిలో పడేస్తారు అన్నదమ్ములు, చంపాలని చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళి చనిపోయాడని చెప్పారు. గోతిలో పడిపోయిన యోసేపుని తీసుకెళ్ళి రాజ్యాన్ని పాలించేలా, ఎంత అద్భుతం! గోతిలో పడిపోయిన ఆ యోసేపు తర్వాత కొన్ని దినాలు పోతీఫర్ ఇంట్లో మరి బానిసగా బానిస బ్రతుకు బ్రతికాడు, బానిసగా పనిచేశాడు. ఆ వ్యక్తిని దేవుడు చూడండి ఎంత ఉన్నతమైన, ఆ తర్వాత గోతిలో పడ్డాడు, ఆయన బానిసగా చేశాడు, సరసాలకు కూడా వెళ్ళాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నావు, నిన్ను హేళన చేసిన వారు, నిన్ను అవమానపరిచిన వాడు, నువ్వు ఉన్నతమైన స్థానం ఎదిగి ఆశీర్వాదకరంగా ఉంటే వాళ్ళే ఒకరోజు నిన్ను చూసి సిగ్గుపడే రోజు రాబోతుంది. గుర్తుపెట్టుకో, నీ నామాన్ని ఆయన గొప్ప చేస్తానన్న దేవుడు. ఈ దినము నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా, నువ్వు దుఃఖపడుతున్నావు కదా, వేదన పడుతున్నావు కదా, ఆర్థిక పరిస్థితిని బట్టి నీ దుఃఖం, నీ కన్నీరు, అలాగే నీ పరిస్థితి, నీ స్థితిగతుల నుంచి నువ్వు ఏడుస్తున్నావు. అయితే దేవుడు నేను గొప్ప జనము చేయడానికి అని సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని మాటకు లోబట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఉందా? ఈరోజు ప్రభువుని అడుగు, నేను ఎందుకు గొప్ప చేయడు ఆయన? అబ్రహామును ఆశీర్వదించిన దేవా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, వీళ్ళని గొప్ప జనముగా చేసిన దేవా, నువ్వు నన్ను ఎందుకు చేయవు? ప్రభువుని అడుగుండి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానం నిలబెట్టాలన్న ఆయనే కదా, ఒక వ్యక్తిని పడద్రోయాలన్న ఆయనే. నెబుకద్నెజరును దేవుడు ఆశీర్వదించి ఉన్నతంగా ఆయన మరి ఒక రాజుగా చేసిన బబులోను సామ్రాజ్యమును దేవుడు ఎన్నుకొని చేస్తే ఆయన ఏమనుకుంటున్నాడు? పేరు వచ్చేసింది, చక్కగా మంచిగా దేవుడు అతను ఆశీర్వదించి ఒక రాజుగా చేస్తే ఆయన అనుకున్నాడు, ఇవన్నీ కూడా నేను కట్టించినవి, ఇది నా బలము, నా శక్తి, నా ఘనత, నేను మాత్రమే, అందుకే నాకే పేరు వచ్చింది అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈరోజు వీటిని చూస్తే నువ్వు విర్రవీగుతున్నావా? పశువులాగా నువ్వు గడ్డి మేస్తావు చూడు అన్నాడు. చూడండి, తన గర్వం అణిచే వరకు ఆయన బయటకు పంపించేస్తే ఒక పశువుల గడ్డి మేపించారు. ఒక రాజసింహాసనం దిగి వెళ్ళి ఎద్దువలే కొమ్ములు వచ్చేస్తాయి, గడ్డి మేస్తున్నాడు. అయ్యో, రాజసింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ లోకంలోకి వెళ్ళిపోయి ప్రజల మధ్యకి వెళ్ళిపోయి గడ్డి మేస్తున్నాడు. దేవుడు గడ్డి మేపించాడు, ఎందుకంటే మాట వినకపోతే గనులనైనా గడ్డి మేపిస్తానన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మాట విని లోబడి దేవునికి నమ్మకంగా జీవించి దేవుడి దగ్గర అణిగిమణిగి విధేయుడిగా ఉంటే నీ నామాన్ని గొప్ప చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన గొప్పవాడిని చేయాలంటే ఆయన చేతిలో ఉన్నదని గుర్తుపెట్టుకో. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన ఆశీర్వదించే దేవుడని గుర్తుపెట్టుకో. టీవీలో వాక్యం వీక్షిస్తున్న ప్రేక్షకులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున. హల్లెలూయా. నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్నే బలపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, టీవీలో వీక్షిస్తున్న ప్రియ సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న నీ నామాన్ని గొప్ప చేసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం చూస్తున్నట్లయితే దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 48:19 వచ్చింది, చదవండి. అది నాకు తెలియను నా కుమారుడా, అతడును ఒక జన సమూహమై గొప్పవాడగును, గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేల్ అంటే యాకోబు ఇశ్రాయేల్గా మారిన వృద్ధాప్య దశలో వాళ్ళ యోసేపు ఇద్దరు కొడుకుల్ని తండ్రి దగ్గర తీసుకొచ్చాడు. డాడీ, నా బిడ్డలను ఆశీర్వదించాలి. ఆదికాండం 48:14 వచ్చింది, చదవండి. మనష్షే పెద్దవాడైనందున తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద, తన కుడి చేతిని మనష్షే తల మీద, తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడిచి ఉండిరో ఆ దేవుడు నేను పుట్టిన మొదలుకొని. చూడండి, ఎఫ్రాయిము మీద ఈ కుడి హస్తం పెట్టి దీవిస్తున్నాడు. ఈయన అంటున్నాడు, డాడీ పెద్దవాడు మనష్షే ఉన్నాడు కదా, అది నాకు తెలుసు, నేను ఆశీర్వదించాను. అంటే ఆయనకు తెలుసు ఇతడు గొప్ప జనముగా అవుతాడు,
ఇతను గొప్పవాడు అవుతాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఇతను గొప్ప అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియదు, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును గొప్ప జన సమూహం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి గొప్పవాడవ్వాలంటే, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానం నిలబడాలంటే దేవుడే ఆశీర్వదించేది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన ఆశీర్వాదకరం ఉంచాలని కోరుకుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ పేరును గొప్ప చేయాలను, నీ నామమును గొప్ప చేయాలనుకుంటున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. చాలామంది అనుకుంటారు ఈ మంత్రులు అయిన అసలు ఒకప్పుడు వాళ్ళ పేరు ఎవరికి తెలియదండి. దేవుడు ఆశీర్వదిస్తే ఎవరండి? ఆయన గొర్రెలు కాసుకునేవాడు అంటాడు, ఆయన లేకపోతే ఇంకోటి ఇది చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలనుకుంటూ మనమెవరు ఆపాలని, మనమెవరు బ్రేక్ చేయాలని? ఆయన ఎమ్మెల్యేకి ఎలా వెళ్ళాడు, ఆయన ఎంపీకి ఎలా అయ్యాడు, ఆయన ఎలాగ ఒకప్పుడు ఇలా వాళ్ళు ఈ పని చేసేవాడు. దేవుడు ఆయన హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సర్పంచ్ ఎలా ఆయన నుండి కూలి పని చేసుకుంటాడు. దేవుని అతను హెచ్చించిన తర్వాత ఎవరో మనం ఆపలేము. ప్రభువుకి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు నిన్ను కూడా దేవుడు గొప్ప చేస్తాడు. నీ నామాన్ని గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో గనులకు కలిగే పేరు వంటి పేరు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం మనందరూ కూడా. దయచేసి ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. దయగల దేవా, జీవము గల దేవా, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. లోకములో మేము ఎన్నిక లేని వారి నాయన, అయినను మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నేను గొప్ప జనముగా చేస్తానని మాట్లాడిన దేవా, ఈ దినమును విత్తబడిన వాక్యము ప్రతి హృదయములు ఫలింపు దయచేయండి. వాక్యము నాయన విన్న వారందరినీ మీరు దీవించండి. ఎవరికి ఏ సమస్యలోనో, ఏ బలహీనతలోనో, ఎలాంటి అనారోగ్యాలను వాటిని తొలగించి నువ్వే క్షేమం కలగజేస్తే మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేదుగోదేవ, ఎక్కడ ఏ బలహీనతలున్నా అద్భుతంగా విడుదల పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, మేలు అనుభవించుదురుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మేము కలిసి ఆనందిద్దాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమం ఎంతో భారముతో, విశ్వాసంతో మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇప్పటి వరకు 2025 వరకు కూడా స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతుందంటే మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు మిమ్మల్ని కనుక ప్రేరేపిస్తే దయచేసి మీ వంతు మీరు కూడా మీ సహాయ సహకారాలు మీరు అందించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. మీ సహాయ సహకారాలు అందించడానికి, మీ ప్రార్థన అవసరతల కొరకు నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. మీకోసం ప్రార్థించడానికి నేను, నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా మాకుంది. మీరు మరిన్ని వర్తమానాలు, మా వర్తమానాలు వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే అందులో మా వర్తమానాలు అన్నీ వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఇది తెలియపరిచిన వారు అవుతారు. దీని ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వారు కూడా ఈ వాక్యాలు విని బలపరచబడతారు. అంత మాత్రమే కాదు, ప్రతి నెల 3వ తారీఖు మేదరమెట్ల అనే ప్రాంతంలో ఆన్లైన్ ప్రేయర్ పెడుతున్నాం. అక్కడ అనేక మంది దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు, విడుదల పొందుతున్నారు, దేవుని కార్యాలు చూస్తున్నారు. మీరు కూడా ఆ కార్యక్రమం పాల్గొవచ్చు. మీరు కూడా ఆన్లైన్లో పాల్గొని ప్రభుని స్తుతించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు విడుదల కావాలంటే, దేవుడు మీకు స్వస్థతలు ఆ మేలు అనుభవించాలనుకుంటే ఈ యొక్క ఆన్లైన్లో కూడా మీరు పాలు పొందవచ్చు అండి. ఆ ప్రకాశం డిస్టిక్, ఆ పరిసర ప్రాంతాల వారు, మరి ఒంగోలు, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ మేదరమెట్ల అనే ప్రాంతానికి రండి, ఆన్లైన్లో పాల్గొనండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒక విజయవాడ పరిసర ప్రాంత వాసులు అయితే ఎక్కడికి వెళ్ళకపోతే ఏ చర్చ్కి మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మేము మా మందిరం టైమింగ్స్ మేము చెబుతాము. మీరు రావచ్చు, ఆరాధనలో పాల్గొని మేము అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.